ఫస్ట్ ఏమన్నా 12.5%, 12 1/2% ఆఫ్ 1000 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని చెప్పేసి అన్నాడు, అంతేనా? 12.5% ఆఫ్ 1000 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. అక్కడ ఏమి ఇచ్చిండు? 12.5% ఇచ్చిండు, ఓకేనా? సో 12.5% 1000లో ఈ పర్సెంటేజ్ ఎంత, ఈ వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు, ఓకేనా? సో అవంతా చెప్పేసాను. ఎంత ఏమన్నారు ఆన్సర్? 125. యాక్చువల్గా ఇది 12.5 కదా. సో 12.5 అంటే 100లో ఎంత? 12.5. అదే 1000లో అయితే డైరెక్ట్గా 125. 10,000లో అయితే ఇంకొక 0 యాడ్ అవుతుంది, 1250 కదా. చూసే ఆన్సర్ చెప్పేయచ్చు. లేదు అట్లా వద్దు అనుకుంటే మనం నార్మల్గా వేస్తే 12.5%. ఓకే చూడండి, 12.5% ఆఫ్ 1000 అని చెప్పేసి అంటున్నాం, అంతేనా? ఓకే, సో ఇదంతా 12 into 2 24, 24 plus 1 25/2% యాజ్ ఇట్ ఈజ్ రాద్దాము, ఓకేనా? 1000. ఓకే, సో ఇప్పుడు 25/2 ఇప్పుడు బై 100 కాబట్టి ఓకే బై 100 వేద్దాము. ఓకే బై 100 అంటే బై 100 వేసినాము. హాఫ్ అంటే ఇంటూ కదా, సో 1000, రైట్. సో జీరోస్కి 2 సున్నాలు కట్, 2 ఒకట్లు 2 5ల. సో 25 into 5 ఎంత? 125 ఇస్ ద ఆన్సర్, ఓకేనా? సో అదంతా లేకుండా డైరెక్ట్ ఇదంతా 12.5 కదా. సో 12.5 కదా ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ 1000 కదా. సో 12.5% ఆఫ్ 1000. సో 12.5% ఆఫ్ 100 అంటే 12.5. సో 1000 అన్నప్పుడు ఏమైతుంది? ఇది 125 అయిపోయింది, ఓకేనా? డైరెక్ట్గా 125 అని చెప్పేసి చెప్తున్నాము. లేదు 10,000లో అడిగిన అనుకోండి, ఇంకొక 0 యాడ్ అయిపోతుంది, ఓకేనా? రైట్. సో ఇది మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 ఆన్సర్ ఎంత వచ్చింది? కన్వర్ట్ 25 ఇంటూ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయమంటున్నాడు 25%ని, ఓకేనా? సో 25% అంటే 25/100, ఓకే. సో అంటే 1/4. ఇది ఒక ఫ్రాక్షన్ కదా. సో ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసినాం, అంతే. సింపుల్ క్వశ్చన్ అది, ఓకేనా? ఏమైనా సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ ఫస్ట్, ఓకే. నెక్స్ట్ దాని తర్వాత 7th క్వశ్చన్ చూడండి. 8 1/3% ఇంటూ ఫ్రాక్షన్ అన్నాడు, ఓకే. 8 1/3% అంటే ఎంత? 24 + 1 25/3%. పర్సెంటేజ్ మర్చిపోవద్దు, ఓకేనా? సో 25/3 ఇంటూ 100, ఓకేనా? సో ఇది బై 100 కాబట్టి మళ్ళీ పైకి వస్తే బై 100 అయిపోతుంది, ఓకేనా? రైట్. సో ఇదంతా 25 1s 25 4s, ఓకేనా? 1/12. సో ఫ్రాక్షన్కి కన్వర్ట్ అయిపోయింది, ఓకేనా? సో ఫ్రాక్షన్కి కన్వర్ట్ అయిపోయింది, రైట్. సో ఫ్రాక్షన్ ఉన్నదాన్ని మళ్ళీ పర్సెంటేజ్కి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇది ఫ్రాక్షన్ ఉంది, ఈ ఫ్రాక్షన్ని పర్సెంటేజ్కి కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 100. ఏమవుతుంది? 4 1s 4 2s 8. సో 2 మిగిలింది, 4 5s 20. సో 25% అంటున్నాం. సో 25% కరెక్ట్ కదా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 8 కన్వర్ట్ 5/8 ఇంటూ పర్సెంటేజ్ అన్నాడు. సో 8th క్వశ్చన్ ఏం చేయమంటున్నాడు? 5/8ని పర్సెంటేజ్కి కన్వర్ట్ చేయమంటున్నాడు. అంటే ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి, ఇంత ముందులాగా, ఓకేనా? సో ఇంటూ 100 చేస్తే ఎంత? 4 2 8, 4 2 8, 4 5 20. సో 25 అంటే 25 5ల 125/2. సో లేదు అట్లా వద్దు అనుకుంటే 62, అంతేనా? 2 6 లేదు ఇట్లా వద్దు అనుకుంటే 125 2 ఉంది. 2 6ల 12 5, 2 2ల 4. సో 1 62 1/2. 62 1/2% అని చెప్పేసి చెప్తున్నాం, ఓకేనా? 62 1/2% అంటున్నాం, ఓకే. అర్థమైంది ఇది అందరికీ, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th చూడండి. 9th క్వశ్చన్ వచ్చేసి ఏముంది? 20%. ఇందులో 2 ఇచ్చిండు పర్సెంటేజ్ చూడండి. 20% ఆఫ్ 30% ఆఫ్ 800 ఈజ్ ఈక్వల్స్ క్వశ్చన్ మార్క్ అన్నాడు, ఓకే. సో 20% ఆఫ్ అంటే 20/100, ఆఫ్ అంటే ఇంటూ 30% అంటే బై 100 ఇంటూ 800, ఓకే. నార్మల్ క్వశ్చన్ అయిపోయింది మళ్ళీ, ఓకేనా? ఒక జీరోకి ఒక జీరో కట్టు, ఒక జీరోకి ఒక జీరో కట్టు, 1 2 1 2 కట్ అయిపోయినాయి. సో ఆన్సర్ వచ్చేసి 2 3 6 6 8. సో 48 ఈజ్ ద ఆన్సర్, ఓకే. 48 ఈజ్ ద ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కానీ ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 10th లో చూడండి ఏమన్నాడు, 28% ఆఫ్, ఓకే 28/100 ఇంటూ 36% ఆఫ్ 36/100 ఇంటూ 5/7 ఆఫ్ 5/7 ఆఫ్ 5000 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి అన్నాడు. ఓకేనా, రైట్. సో 1 2 3 1 2 3 అయిపోయినాయా? ఓకే, 7 1s 7 7 4s 28. నెక్స్ట్ ఇంకేమున్నాయి, 5 1s 5 2s 2 1s 2 2s, రైట్. ఇంకేమన్నా కింద ఏం మిగిలినాయి? ఏం మిగలలేదు. సో 2 ఇంటూ మనకు మిగిలిన ఏంటి, 2 ఇంటూ 36 ఇంటూ 5, 1 ఇంటూ 5, ఓకే 1 అంటే అవసరం లేదు. ఓకేనా, 5 నెలల 10 అంటే 360 ఈజ్ ద ఆన్సర్. సో ఇవి మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, సింపుల్ బేసిక్ పర్సంటేజ్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ వస్తే కనుక మనం నెక్స్ట్ లెవెల్లో పర్సంటేజ్ క్వశ్చన్స్ అన్ని చేయొచ్చు అనమాట. అర్థమైందా? బేసిక్ క్వశ్చన్స్ ఇవి అందరికి అర్థమైనా అవి ప్రతి ఒక్కరికి. సో ఫస్ట్ పర్సంటేజ్ ఇస్తే ఎట్లా కన్వర్ట్ చేయాలి, డెసిమల్ టు పర్సంటేజెస్కి కన్వర్ట్ చేయాలి, లేదంటే డెసిమల్కి కన్వర్ట్ చేయాలి, లేదు అంటే ఇక ఫ్రాక్షన్స్ ఇస్తే పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలి, ఒక్కొక్కసారి డెసిమల్ వాల్యూస్ కూడా ఇస్తాడు. ఓకేనా, సో డెసిమల్స్ ఇచ్చినా కూడా పర్సంటేజ్ కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఈ బేసిక్ క్వశ్చన్స్ వస్తే నెక్స్ట్ మనము నార్మల్ క్వశ్చన్స్ ఇంకా ఈజీగా చేయొచ్చు. ఓకే, రైట్. చూద్దాం ఇంకా. సో ఇవి తీసానా, క్వశ్చన్స్ తీసానా? ఓకే, క్వశ్చన్ నెంబర్ 10 అయిపోయింది కదా. 11 నుంచి వెళ్ళి మళ్ళీ చెప్తా, వేరే క్వశ్చన్స్ రాస్తా లోపు, మీరు రాసేలోపు మీరు ఆన్సర్స్ చెప్పాలా. సో ఇప్పుడు చూడండి, కొంచెం వేరే క్వశ్చన్స్ వస్తున్నాయి చూడండి. 8% ఆఫ్ x ఈక్వల్ టు 4% ఆఫ్ y, దెన్ 20% ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ అన్నది. ఆప్షన్స్ చూడండి, 10% ఆఫ్ y, ఆప్షన్ బి 16% ఆఫ్ y, ఆప్షన్ సి 80% ఆఫ్ y, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. %% of A is equals to 0.25, comma, sorry 0.25 of B is equals to 1/5 of C. Then A is to B is to C is equals to question mark. Option A 12%, 12 is to 15 is to 10. Option B 10 is to 12 is to 15. Option C 10 is to 15 is to 12. Option D 15 is to 12 is to 10. ఓకే, ఈ రెండు క్వశ్చన్స్ కొంచెం వెరైటీగా ఉన్నాయి చూడండి. సో ఇంకొక క్వశ్చన్ రాస్తా. ఈ 3 క్వశ్చన్లలో ఏదైనా ఒక్క క్వశ్చన్ చేసినా కూడా మీరు ఓకే మీకు అర్థమైందని చెప్పేసి నాకు అర్థమవుతుంది. చూద్దాం. ఇఫ్ 15% ఆఫ్ x ఈజ్ సేమ్ యాజ్ 20% ఆఫ్ y, then x is to y is equal to question mark. Option A 3 is to 4. Option B 4 is to 3. Option C 17 is to 16. Option D 16 is to 17. ఓకే, చూద్దాం ఒకసారి ఎవరు చేస్తారో. ట్వెల్త్ దావి 0.25 అంతే, హాఫ్ పర్సెంటేజ్ లేదు.
ఓకే, ఏ క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది? 10 సార్ 11, 12, 13లో. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ రేషియో అండ్ ప్రపోర్షన్ క్వశ్చన్స్ ఇవన్నీ, ఈ మూడు కూడా రేషియో అండ్ ప్రపోర్షన్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి చూడండి. రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ పర్సంటేజ్ మిక్స్ ఉన్న క్వశ్చన్ ఇది. సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎక్కువ సార్లు ఎగ్జామ్స్ వస్తుంది చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎక్కువ సార్లు ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సరే, ఒక క్వశ్చన్ అని వచ్చిందా? ఎక్స్ప్లెయిన్ చేయనా? క్వశ్చన్ నెంబర్ 13 వచ్చిందా? 13 ఈజీ క్వశ్చన్. If 15% of x is same as 20% of y, then x is to y. లేదు, 12th క్వశ్చన్ 30% of a is equals to 0.25 of b is equals to 1/5 of c, then a is to b is to c. లేదు, నెక్స్ట్ 11th క్వశ్చన్ if 8% of x is equals to 4% of y, then 20% of x is equals to question mark. ఓకే, సరే క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ఫస్ట్ సింపుల్ గా అర్థమవుతుంది. 13 చెప్పనా? 4:3 ఆప్షన్ బి వచ్చిందంట. చూద్దాం ఒకసారి 13th క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఏమన్నాడు? ఇఫ్ 15% ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు, ఓకే 15% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాజ్ సేమ్ యాజ్, ఓకేనా, ఈజ్ సేమ్ యాజ్ అన్నాడు. అంటే సేమ్ అంటే ఈజ్ ఈక్వల్స్ కదా, సేమ్ యాజ్ 20% ఆఫ్ వై. ఓకే, 20% ఆఫ్ వై, దెన్ ఎక్స్ ఇస్ టు వై ఎంత అంటున్నాడు. ఓకేనా, సో ఇది అడిగిన తర్వాత ఎక్స్ ఇస్ టు వై ఈజ్ ఈక్వల్స్ ఎంత అడుగుతున్నాడు. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, దాన్ని ఫస్ట్ నార్మల్గా ప్రాసెస్గా చేస్తే చూడండి, 15/100 రాస్తున్నామా? ఓకే, 15/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20/100 ఇంటూ వై. సో ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది. సో క్యాన్సిల్ చేస్తే 5 3s 5 4s అంటే 3x ఈజ్ ఈక్వల్స్ టు 4y. ఓకేనా, 4y. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ ఇస్ టు వై కావాలి. ఎక్స్ ఇస్ టు వై కావాలి కాబట్టి ఇంతకుముందే చెప్పినాం మనము. ఏం చెప్పినాము? ఎక్స్ కావాలి అంటేనేమో ఇది మూసేద్దాము. ఓకేనా, లేదు అట్లా వద్దు అనుకుంటే 3 4 ఎంత? 12 కదా. సో 12. సో ఎంత ఆన్సర్? ఇది 4 3 జా. సో ఎక్స్ అంటే 4, వై అంటే 3. సో 4:3 అని చెప్పేసి అన్నాం. లేదు ఇట్లా వద్దు అనుకుంటే 3x ఈక్వల్ టు 4y వచ్చింది కదా. సో మనకి x/y కావాలి. ఎక్స్, సో ఈ y ఇక్కడ ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు 4 ఉంది, ఇక్కడ 3 మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది అంటే 3. సో రివర్స్లో చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ 3x ఈజ్ ఈక్వల్స్ టు 4y అంతేనా. సో ఎక్స్ ఇస్ టు వై అంటే x/y అన్నట్టు కదా. సో 4:3 అని చెప్పేసి అంటున్నాము. ఓకేనా, అర్థమైంది ఇది అందరికీ? సో ఇక్కడ చేసింది ఏం లేదు, మనము 15:, సో ఇక్కడ డైరెక్ట్ ఇది ఎంత చేయకుండా ఈ పర్సెంటేజ్ కట్ అయిపోయింది డైరెక్ట్గా. ఓకేనా, 5 3 5 4. సో డైరెక్ట్గా 3x ఈజ్ ఈక్వల్స్ 4y డైరెక్ట్ ఈ స్టెప్కి వచ్చేయచ్చు. ఇదంతా రాయాల్సిన అవసరం లేదు మనం. సో అటు పర్సెంటేజ్ ఉంది, ఇటు పర్సెంటేజ్ ఉంది, రెండు కట్ చేసేసినాము. ఓకే, సో ఏదైనా నంబర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై ఆర్ డివైడ్ చేస్తే ఆ నెంబర్ చేంజ్ అవ్వదని చెప్పేసి చెప్పినాం కదా. సో ఆటోమేటిక్గా 5 3s 5 4s కట్ చేసేసినాం, సేమ్ నెంబర్తో కట్ చేసేసినాము. ఓకేనా, సో 3x ఈక్వల్ టు 4y వచ్చింది. సో x/y వాల్యూ వాళ్ళు కాబట్టి 4/3. సో మనకి 4/3 4:3 అని చెప్పి చెప్తున్నాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 14th చూడండి, సారీ 12th చూడండి. ఇప్పుడు 30% ఆఫ్ ఏ అంటే 30/100 ఆఫ్ ఏ అంటే ఇంటూ ఏ అన్నట్టు కదా. ఓకే, ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0.25 ఆఫ్ బి అంటే ఇంటూ బి అన్నట్టు కదా. ఓకే, ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? 1/5 ఆఫ్ సి ఇంటూ సి. ఓకే, రైట్. సో ఇవి ఒక మేనర్లో అన్ని సేమ్ మేనర్లో రాద్దాం. సో ఇక్కడ ఈ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ డెసిమల్ ఉంది, ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది.
దీన్ని కూడా ఫ్రాక్షన్ కన్వర్ట్ చేద్దాం. సో ఈ పాయింట్ తీసేస్తే బై ఏమవుతుంది, పాయింట్ తర్వాత ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, 1 2, సో 2 zeros పెట్టేసినాం అంటే 25/100 అయిపోయింది. ఓకేనా, రైట్. ఇప్పుడు అన్ని సేమ్, అన్ని ఫ్రాక్షన్ 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 ఉంది. ఓకే, సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, మనకి A:B:C ఎంత అంటున్నాడు. ఓకే, రైట్. సో ఒకవేళ దీన్ని కూడా 100 చేసేసినాం అనుకోండి ఆటోమేటిక్గా. ఓకేనా, 100 100 100 ఉంటుంది. ఓకేనా, సో 100 చేయాలంటే ఏం చేద్దాము, దీన్ని ఇంటూ 20 కింద చేద్దాం, ఇంటూ 20 పైన చేద్దాం. ఇది కట్ అయితే మళ్ళీ సేమ్ యాజ్ ఇస్ 1/5 ఉంటుంది కదా. ఎందుకు 100 చేస్తున్నాం అంటే అన్ని ఈక్వల్ ఉంటాయి అని మనకి సింపుల్ గా ఇట్లయినా చేయొచ్చు. ఓకేనా, ఇట్లయినా చేయొచ్చు. సో ఇది ఏంటంటే ఈజీ ఉంటుందని ఇంకా అంతే. ఓకేనా, ఇట్లా చేద్దామా, ఇది అవసరం లేదా, మీ ఇష్టం, ఎట్లయినా చేయొచ్చు. ఇట్లా చేద్దామా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, 30/100. ఓకే, 30/100 ఇంటూ A ఈజ్ ఈక్వల్స్ 25/100 ఇంటూ B ఈజ్ ఈక్వల్స్ 20 ఇంటూ C/100. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది, తీసేద్దాం. ఓకేనా, ఆటోమేటిక్ ఏమవుతుంది, 30A ఈజ్ ఈక్వల్స్ టు 25B ఈజ్ ఈక్వల్స్ టు 20C. సేమ్ నంబర్. ఓకే, 5 తోని 5 6ల 5 5ల అంటే 6A ఈజ్ ఈక్వల్స్ టు 5B ఈజ్ ఈక్వల్స్ టు 4C అని చెప్పేసి అన్నాం. ఇప్పుడు మొన్న మనం చెప్పేసినాము, మనకి ఏ వాల్యూ కావాలంటే ఏ మూసేద్దాము. ఓకేనా, ఏ వాల్యూ కావాలంటే ఎంత, 5 ఇంటూ 4 ఎంత, 20. రైట్. నెక్స్ట్ బి వాల్యూ కావాలంటే బి మూసేద్దాము, ఎంత, 6 ఇంటూ 4 24. రైట్. సి కావాలంటే సిని మూసేద్దాం, ఎంత, సో 30. సో ఇది మనకి 20:24:30 ఉన్నది. ఓకే, సో మనకి ఆన్సర్ ఎక్కడ ఉందా, కనిపిస్తలేదు. ఎప్పుడైనా రేషియోని ఏం చేయాలి, షార్టెస్ట్ ఫామ్ లోనే మాత్రం రాయాలి. ఓకే, సో 2 తోని 2 10 2 12 2 15. సో ఇక్కడికే వచ్చేసింది అని చెప్పేసి ఒక్కోసారి నన్ ఆఫ్ దీస్ ఉండొచ్చు. ఇక్కడ నన్ ఆఫ్ దీస్ అని టిక్ పెట్టద్దు. సో ఇక్కడ రేషియో ఎప్పుడైనా కూడా షార్టెస్ట్ ఫామ్ లో ఉంటాడు. ఇంకా షార్టెస్ట్ ఫామ్ ఉందా, సో 2 తోని కట్టే ఛాన్స్ ఇది ఉంది కానీ ఇది లేదు. ఓకేనా, సో 10:12:15. ఇప్పుడు ఆన్సర్ ఉందా, సో ఆప్షన్ బిలో కనిపిస్తుంది. సో ఆన్సర్ బి అని చెప్పేసి చెప్పాలి. ఒకవేళ ఇక్కడ నన్ ఆఫ్ దీస్ కూడా ఇవ్వచ్చు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేయడానికి. సో నన్ ఆఫ్ దీస్ అని చెప్పేసి వచ్చింది అని చెప్పేసి నన్ ఆఫ్ దీస్ పెట్టేయద్దు. ఓకేనా, సో కొంచెము మళ్ళీ చూడాలి. అరే నన్ ఆఫ్ దీస్ ఇచ్చినప్పుడు మాత్రం 1కి 2 సార్లు చెక్ చేయాలి. సో మనం ఏమనుకుంటాం, ఎగ్జామ్లో ఇదంతా ప్రాసెస్ చేస్తాము, ఎంత 2 నిమిషాలు తీసుకొని ఇదంతా చేస్తాము, అంత ఆన్సర్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తాము, టిక్ పెట్టేస్తాం నన్ ఆఫ్ దీస్. ఆఖరికి వస్తే అక్కడ ఏమవుతుంది మన ఆన్సర్, 10:12:15. మనం ఏమనుకుంటాం, అరే మొత్తం మ్యాథ్స్ కరెక్ట్ చేసిన 10కి మ్యాథ్స్ 15 క్వశ్చన్లు, 15కి 12 క్వశ్చన్లు చేసిన 24 ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి అనుకుంటాం. కానీ బయటకు వచ్చినాక ఇటువంటి 2-3 క్వశ్చన్లు తగిలితే రివర్స్